నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు ముందుగా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. రామాలయాలు లేని గ్రామం ఉంటుంది కానీ హనుమదాలయం లేని గ్రామం ఉండదు. అసలు హనుమంతుడికి ఇంత ప్రాధాన్యం ఎందుకొచ్చింది, ఆయన జన్మ యొక్క ఆంతర్యం ఏమిటి అనే అంశాలు ఈరోజు మనతో వివరించడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత అభినవ శ్రీసుకులు శ్రీ కొండపాక రంగాచార్యులు గారు. ఆయన్ని అడిగి మరిన్ని అంశాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసాం నమామి. శ్రీరామదూతం శిరసాం నమామి. సుమన్ టీవీ ప్రేక్షకులకు హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రశ్న ఏమిటి అంటే, వానర అసలు హనుమంతుడు ఎవరు? హనుమంతుడు ఎవరు అనేటువంటి ప్రశ్నకు ఏమిటి, హనుమంతుడు ఎవరు అనంటే హనుమంతుడు కూడా ఒక వానరుడే. వానర జన్మ ఎట్లా వచ్చింది భూలోకం పైకి అంటే, దేవతలు రాక్షసులు ఏం చేసినారు అంటే, క్షీరసాగరం లోపల మందర పర్వతాన్ని కవ్వంగా పెట్టి వాసుని తాడుగా చేసి తోకవైపు మరి దేవతలు తలవైపు రాక్షసులు పెట్టి చిలుకుతూ ఉన్నారు. చిలుకుతూ ఉంటే మొదట ఇప్పుడు మనము ఒక వాటర్ను ఫిల్టర్ చేయాలంటే మంచినీళ్ళకి బదులు అన్ని చెడ్డ నీళ్ళు వచ్చేస్తాయి. అలాగానే ఆ సముద్రం నుంచి ఏమొచ్చినాయంటే అన్ని రోగాలు ప్లేగు, కలరా మొదటి వ్యాధులన్నిటితో సంబంధించినటువంటి క్రిములన్నీ బయటకు వచ్చేసినాయి. బట్ దాన్ని ఆపడం ఎవరి తరం అవుతలేదు. అవి వచ్చేసి అందరూ కూడా జీవకోటి అంతా రోగాల పాలయ్యే అవకాశం ఉన్నది. ఉండేసరికి అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గర పోయి అందరూ మొరబెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు పరమశివుడి దగ్గర వెళ్ళిండు. పరమశివుడు ఏం చేసిండు అంటే, సరే దీనికి ఆలోచిస్తా అని చెప్పి అప్పుడు యోగ సమాధిలో నుంచి తాను ఒక కోతిగా మారిండు. తన ఏకాదశ రుద్రులందరినీ కూడా కోతులు చేసేసిండు. తండోపతండాలైనటువంటి ఆ కోతులు ఆ క్షీరసాగరమదన ప్రాంతం లోపల ఏవైతే అన్ని రోగాలకు హేతువైనటువంటి సూక్ష్మక్రిముల వాతావరణం ఏర్పడ్డదో ఆ వాతావరణంలో సంచరించడం మొదలుపెట్టిండు. సంచరించడం మొదలుపెట్టేసరికి ఎక్కడైతే కోతుల యొక్క సంచారం ఉంటుందో అక్కడ వాతావరణ కాలుష్యం అనేది ఉండదు. అయితే సామాన్యంగా కూడా ఇప్పటికి కూడా కోతుల తండ వచ్చింది అంటే కొంతసేపు ఉంచుకొని పంపించాలి, కానీ వాటిని రాగానే వెళ్ళగొట్టకూడదు. దానివలన ఏమవుతుందంటే ఆ సూక్ష్మక్రిములన్నింటినీ నశించిపోయినాయి. అవి తిరగడం వల్లనే, అంతే, ఆ కోతులు తిరగడం వల్లనే. ఆ విధంగా ఆ వానర యొక్క జన్మ మన భూలోకానికి మనందరికీ కూడా మేలు చేయడం కొరకు ఆ యొక్క వానరులందరూ కూడా శివరూపం లోపల ఏకాదశ రుద్రుడు అందరూ కూడా వానరులుగా వచ్చిండ్రు. దాంతో వానర యొక్క జన్మ ప్రారంభమైంది మన ప్రపంచం లోపల, సృష్టి లోపల. తర్వాత వానరుడే నిదానంగా నరుడుగా మారిండు అని చెప్పి తర్వాత మనం తెలుసుకుందాం. ఓకే, హనుమత్ జన్మ యొక్క ఆంతర్యం ఏమైనా ఉందా? ఉన్నది. హనుమత్ జయంతి గురించి చాలా కథలు ఉంటాయి. ఏమిటి అంటే, శివుడి యొక్క అంశనే కొందరు అంటారు. శివుడి యొక్క అంశ ఏ విధంగా అయింది అంటే, గౌతముడు అనేటువంటి యొక్క మహర్షికి భార్య అహల్య. ఆ అహల్య ఏం చేస్తుంది, గౌతముడు లేనటువంటి సమయం లోపల ఇంద్రుడు సూర్యుడు వాళ్ళిద్దరూ వచ్చి అహల్యను మోహిస్తారు. మోహించేసరికి ఆమె కూడా వాళ్ళకు లోబడిపోతుంది. లోబడిపోతే వాళ్ళకి ఇంద్రుడికి సూర్యుడికి ఇద్దరు కుమారులు పుడతారు. అయితే ఆ ఇద్దరు కుమారులు పుట్టినాక గౌతముడు వచ్చేసి
తర్వాత బయటికి పోయినటువంటి గౌతముడు వచ్చేసినాక పిల్లలను చూసి తనకే పుట్టిన అనుకొని ముద్దాడుతుంటాడు. అంతకుముందే అహల్యకు గౌతముడికి అంజనాదేవి పుడుతుంది. అంజనాదేవి అనేటువంటి ఒక కూతురు పుడుతుంది. అయితే ఆ కూతురు పెద్ద ఆమె కాబట్టి వీళ్ళని ముద్దాడుతుంటే ఆమె కోపం వస్తుంది. నాన్న, ఇంద్రుడికి సూర్యుడికి మందికి పుట్టినటువంటి వాళ్ళని ముద్దాడుతున్నావు నీవు, నన్నేమో దగ్గర తీసుకుంటలేవు అని అంటది. అనంటే అప్పుడు ఆ గౌతముడు మందికి పుట్టినవాడు ఇదేమిటి అని అంటాడు. ఇంద్రుడు సూర్యుడు రోజు అమ్మ దగ్గరికి వచ్చిపోతున్నారు, వాళ్ళకి పుట్టినవాళ్ళే అని చెప్పేసరికి అప్పుడు గౌతముడు చాలా దుర్వ్యదృష్టి చూసే వరకు అంతా కనపడుతుంది. అప్పుడు నీళ్లు తీసుకొని శపించేస్తాడు, నువ్వు రాయి పోదుగా కాదని. ఇంద్రుడిని సూర్యుడిని కూడా పిలుస్తాడు, ఈ సూర్యుడిని శపిస్తాడు, ఇంద్రుడిని శపిస్తాడు. వాళ్ళందరూ మాది తప్పైంది అని చెప్పి క్షమాపణ చెప్పుకున్న తర్వాత నీవు రాయి అయ్యి శ్రీమన్నారాయణుడు ఈ నరావతారంలో వచ్చినప్పుడు నీకు విముక్తి కలుగుతుంది అని ఆమెకు చెప్తాడు. తర్వాత వాళ్ళకు కూడా శాప విమోచన మార్గం నారాయణుని వల్లనే జరుగుతుంది అని చెప్పేసే తర్వాత అంజనాదేవి ఏం చేస్తా అంటే నేను పెళ్లి చేసుకోకుండా ఉంటుంది అంటే అట్లా కాకుండా ఆయన ఏం చేస్తాడు అంటే ఒక ఇతర మహర్షికి దత్తం ఇస్తాడు. ఆయన ఏం చేస్తాడు, తన కుమారుడైనటువంటి కేసరి అన్నట్టు ఆయనకు ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. ఆ పెళ్లి చేసేసేసరికి అందరూ అహల్య కూడా ఏం శపిస్తుంది, మేము చేసినటువంటి రహస్య మార్గాలు నా భర్తకు చెప్పి మమ్మల్ని ఇట్లా శాపాల పాలు చేసినావు కదా, అందువరకు నేను శపిస్తున్నా, నువ్వు కూడా నీకు కూడా ఒక వానరుడే కొడుకుగా పుడతాడు పొమ్మని చెప్పి ఆమెకు శపించేస్తాడు. చెప్పించారు. ఆమె అనేకంగా దుఃఖపడుతుంటే అప్పుడు గౌతముడు వాళ్ళందరూ నుంచి అమ్మ ఇవేం బాధపడకు, లోక ప్రసిద్ధుడైనటువంటి వానరుడు నీకు కొడుకుగా జన్మిస్తాడు, అనేకమైనటువంటి శక్తివంతుడు, అనేకమైనటువంటి పాండితీ మహిమ గలవాడు, అనేకమైనటువంటి తర్క వ్యాకరణ అనేకమైనటువంటి శాస్త్రాలను కూడా కరతలామలకం చేసుకున్నటువంటి మహానుభావుడు, అనేకమైన ప్రజ్ఞావంతుడు, బుద్ధిమంతుడు, ఎట్లాంటివంతుడు మనోజవం, ఎంత శక్తి ఉంటుందని ఆయనకు ఉంటే మనస్సు ఎంత తొందరగా ఎంత శక్తి ఉంటుందో మనస్సుకు అంత శక్తి గలవాడు. మారుత తుల్య వేగం అంటే వాయువు ఎంత వేగంగా పరిగెత్తుందో అంత పరిగెత్తేటువంటి వాడు. మారుత జితేంద్రియం 6 శత్రువులను కూడా జయించినటువంటి వాడు. అట్లాంటి యొక్క జితేంద్రియం బుద్ధిమతాంబరిస్తాం, అనేకమైనటువంటి బుద్ధిమంతుడు. బుద్ధిమతాంబరిస్తాం వాతాత్మజం వానర యూధ ముఖ్యం, అనేకమైనటువంటి ఈ యొక్క వాయుపుత్రుడుగా ఉండి మళ్ళీ తర్వాత వానర సమూహం లోపల అందరికంటే చాలా గొప్పనైనటువంటి వాడు, లోక ప్రసిద్ధి పొందేటువంటి వాడు నీకు పుడతాడు అని చెప్పి అంజనాదేవి అన్నాక అప్పుడుగా ఆ కేసరిని అతడు సంతానం కొరకు ప్రార్థన చేస్తుంటారు. పరమశివుని గురించి ప్రార్థన చేస్తారు. చేసేసరికి అప్పుడు ఒకరోజు శివుడు ఏం చేస్తాడు కదంటే పార్వతీదేవిని వెంట పెట్టుకొని వెంకటాచల మహాపుణ్యక్షేత్రానికి, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వెలిచినటువంటి వెంకటాచల క్షేత్రం లోపల విహరిస్తూ ఉంటే అక్కడ ఆ వెంకటాచల క్షేత్రం లోపల ఇప్పటికి కూడా అనేకమైనటువంటి కోతులు అక్కడ ఆ పరమశివుడు అప్పుడు ఆ విహరిస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వరులకు కూడా అక్కడ ఒక కోతుల జంట వాళ్ళు మిథునం నడుపుకుంటున్నటువంటి సమయం లోపల చూసే వరకు పార్వతీదేవి కూడా కామోద్రేకం కలిగి మనం కూడా ఉందాము అనే వరకు అప్పుడు ఇద్దరు కోతులైపోయి వాళ్ళు కూడా మా మైథున కార్యక్రమం సాగించేసరికి అప్పుడు వీర్యం ఆ యొక్క శివుడి యొక్క వీర్యం కింద పడేసరికి పార్వతి కూడా భరించుకోలేక అప్పుడు అపారమైన తేజస్సు, అది దివ్యమైన తేజస్సు. అది ఎక్కడిది అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవతలు మొదలైనటువంటి వాళ్ళ తేజస్సును మొత్తం కూడా ఒక ముద్ద చేసి ఇది ఎవరు తింటారు అంటే శివుడే మింగుతాడు. ఆ శివుడు మింగినటువంటి ఆ తేజస్సు ఇప్పుడు కింద పడే వరకు అప్పుడు ఆ పార్వతీదేవి కూడా భరించుకోలేక ఏం చేస్తాడు, అగ్నిహోత్రుడికి ఇస్తుంది. అగ్నిహోత్రుడు భరించుకోలేక ఏం చేస్తాడంటే వాయుదేవుడికి ఇస్తాడు. వాయుదేవుడు కూడా భరించగలిగే ఏం చేస్తాడు, కేసరికి ఇస్తాడు. కేసరి వయసు ఆ కళ్ళు మూసుకొని ఉంటుంది ఎప్పుడు అంజనాదేవికి. ఎందుకు తెరవదు అంజనాదేవి కళ్ళు అని అంటే, కళ్ళు తెరిస్తే ఎవరో కళ్ళు కనపడతారు ఈ లోకంలో. ఎవరిలో కళ్ళు కనపడగానే వాళ్ళతోటి మనకు బంధం పెరిగిపోతుంది, మాట్లాడవలసి వస్తుంది. మాట పెరిగితే బంధం పెరుగుతుంది. ఆ బంధం ఎటువంటిదైనా కానీ అయితే ప్రేమ కావచ్చు, లేదా ద్వేషం కావచ్చు. ప్రేమ ఎంత బంధమో ద్వేషం కూడా అంతే బంధం, ద్వేషం ఎంత బంధమో ప్రేమ కూడా అంతే బంధం. ప్రేమ అనేది చాలా గొప్పమైనటువంటి బంధం అని అనుకోవడానికి వెళ్ళలేదు, రెండు బంధాలే. ద్వేషం కూడా బంధమే. అయితే ఇవన్నీ బంధాలకు కారణము నేను ప్రపంచాన్ని చూడడమే కదా అని అనుకుని ఆమె కళ్ళు మూసుకొని ఉంటుంది.
ఆ కేసరి ఏది తెచ్చి పెడితే అది అన్నం అనుకొని తింటుంటుంది. అప్పుడు ఆ ముద్దను తీసుకొని వచ్చి ఆ కేసరి అంజనాదేవికి ఇస్తాడు. ఆమె తినేస్తుంది. తినగానే ఆమె గర్భం ధరిస్తుంది. గర్భం ధరించేసరికి ఆమె బ్రహ్మచారిణిగా ఉంటుంది. నేను బ్రహ్మచారిణిగా ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు గర్భం ధరించిన ఏమిటి, నాకు నేనేం తప్పు చేసినా అదే అని చెప్పి అనేకంగా బాధపడతాడు. బాధపడేసరికి అప్పుడు వాయుదేవుడు దర్శనమిచ్చి, లేదమ్మా, నీవు గర్భంలో ధరించినటువంటి కూడా మహా దివ్యశక్తి సంపన్నుడు అని చెప్పి కేసరి వాళ్ళు అందరూ కూడా ఆమెకు నచ్చచెప్తారు. అయితే ఆయనే పార్వతీ కుమారుడు కాబట్టి పార్వతీ కుమారుడుగా కూడా ఆంజనేయునికి పేరున్నది. తర్వాత అగ్నిగర్భ సంభుడుగా పేరున్నది. ఆ తర్వాత వాయుపుత్రుడిగా పేరున్నది. వాయువు తెచ్చేసిండు కాబట్టి కేసరి పుత్రుడిగా ఉన్నది. కాబట్టి ఇంకొకటి ఏమిటి, అంజనేయ మాత యొక్క కుమారుడు కాబట్టి అంజనేయుడు అని పేరున్నది. ఈ విధంగా ఆయన జన్మకు కారణమైంది. అయితే ఇది ఒకటి మనకు పురాణాలలో చెప్తారు. కానీ ఇంకొక ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటి అంటే హనుమత్ జన్మకు కారణము, నేను ప్రత్యక్షంగా ఉపన్యాసంలో పుట్టపర్తిలో సత్సాయిబాబా సన్నిధిలో ఉండి విన్నటువంటి విషయం ఏమిటి, అది నేను ప్రేక్షకులకు చెప్తున్నాను. ఏమనంటే స్వామివారు ఏమన్నారు, సత్సాయిబాబా స్వామివారు ఏమిటేనంటే ఆంజనేయుడి యొక్క జన్మరహస్యం. అయోధ్య లోపల కోసల దేశం లోపల మన దశరథ మహారాజు పుత్రకామేశ యాగం చేస్తే దాంట్లో నుంచి అగ్నిదేవుడు ప్రత్యక్షమైండు, పాయసం ఇచ్చిండు. 3 రాణులకి ఇవి, వాళ్ళు ఆ రాణులు తీసుకుంటే వాళ్ళు తింటే వాళ్ళు గర్భవతులై మంచి మహాత్ములైనటువంటి వాళ్ళకు జన్మనిచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పిండు. దశరథుడు తీసుకొని ఆ దశరథుడు 3 కౌసల్య సుమిత్ర కైకేయులకు ఇస్తాడు. ఇచ్చేసరికి ఆ సుమిత్ర ఏం చేసింది అని అంటే ఆ మేడ మీద పిట్టగోడ మీద పాయసాన్ని పెట్టి తలదువ్వుకుంటూ ఉన్నది. తలదువ్వుకుంటుంటే వీళ్ళు వాళ్ళ దేవుడి గదో వాళ్ళు పెట్టుకున్నారు. తలదువ్వుకుంటుంటే అనుకోకుండా పాయసం కింద పడిపోయింది. కింద పడిపోయిన అయ్యో 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 అని చెప్పి విపరీతంగా ఏడిస్తే నా పాయసం బాగా నాకు సంతానం కాదేమో అని బాధపడుంటే అప్పుడు కైకేయి కౌసల్య ఇద్దరు వచ్చి, నువ్వు బాధపడకమ్మా, మా దాంట్లో మీకు చరింత ఇస్తామని వాళ్ళు చరింత ఇస్తారు. చరింత ఇచ్చేసరికి కౌశల్యకు రాముడు పుడతాడు, లక్ష్మణుడు భరతుడు కైకేయి పుడతాడు, లక్ష్మణ శత్రుఘ్నుడు ఇద్దరు కూడా సుమిత్ర పుడతాడు. ఇద్దరి పాయసం తిన్నది కాబట్టి. అయితే కింద పడ్డ పాయసం ఏవైతే ఉన్నదో అది భూమి మీద పడది. వాయుదేవుడు చూస్తాడు, దాన్ని అందుకుంటాడు. అందుకొని ఆ పాయసాన్ని తీసుకొచ్చి కేసరికి ఇస్తాడు. ఆ కేసరి తీసుకుపోయి అంజనేయ మాత చేతిలో పెడతాడు. ఆ పాయసం తినగానే అప్పుడు అంజనేయుడు పుట్టిండు అని చెప్పి సత్సాయిబాబా స్వామి వారు తమ ఉపన్యాసంలో చెప్పడం జరిగింది. అయితే ఆ విధంగా అంజనేయుడు అనేటువంటి ఏ మహోన్నతమైనటువంటి పాత్ర ఉన్నదో అది కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులతో సహా తిన్నటువంటి పాయసంలోంచి పుట్టిన వాడే కాబట్టి వారితో సహా అన్నదమ్ములలో ఒకడే అన్నట్టుగా భావించుకుంటారు అందరూ. అయితే ఆంజనేయ స్వామి యొక్క జన్మ రహస్యాలు ఈ 2 రకాలుగా ఉంటాయన్నమాట. అదేవిధంగా రామాయణంలో హనుమంతుడి పాత్ర వలన సమాజానికి సందేశం ఏమైనా ఉందా? హనుమంతుడికి రామాయణంలో పని పాత్ర వలన సమాజానికి సందేశము అని అంటే చాలా ఉన్నది. హనుమంతుడు రామాయణం లోపల ఏం చేసిండు అంటే, రామాయణం లోపల హనుమంతుడు చేసినటువంటి పని అంటే శ్రీరాముడి యొక్క సేవ. అయితే ఇంతకు ముందు మనం ఏం చెప్పుకున్నాం, హనుమత్ జన్మ శివుడి యొక్క అంశతోటి పుట్టిండు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క తేజస్సును శివుడు మెంగితే శివుడి ద్వారా పుట్టిండు అని. అయితే ఆ శివుడి ద్వారా పుట్టడం వలన శివుడికి విష్ణువుకు ఒక ఏది పంతం పడుతుంది. ఏమిటి, గార్ధవ స్వరుడు అని చెప్పి ఒక రాక్షసుడు ఋషులను అనేకంగా బాధిస్తుంటే వాడు శివభక్తి అనే కవచంతో వాడు సంవరింపబడాడు. అయితే శివుడి దగ్గర వాడు ప్రార్థన చేస్తే వాడు నా భక్తుడు, వాడిని ఎట్లా సంవరిస్తాడు, సంవరించవద్దు అని అంటాడు. సంవరించబడి వాడు ఋషులను వాళ్ళని బాధించబడుతుడా గార్ధవుడు అనేటువంటి వాడి యొక్క రాక్షసుడు మరి ఎట్లా సంవరించాలంటే నేను సంవరిస్తా అని చెప్పి విష్ణు అంటాడు. నువ్వు సంవరించినట్టుంటే నీకు నేను బానిసైతా అని శివుడు అంటాడు, నీకు నేను సేవ చేస్తాను శివుడు అంటాడు. నేను సంవరించకపోతే నువ్వు నాకు నేను నీకు సేవ చేస్తాను విష్ణు అంటాడు. ఈ విధంగా అనేటువంటి సందర్భంలో ఆ యొక్క
ఇద్దరు అనుకొని అక్కడ కూర్చుండి శివుడు విష్ణు ఏం చేస్తాడంటే వాడిని సంహరించుకుంటే చాలా కష్టం, శివభక్తి అనేటువంటి కవచం వేసుకున్నాడు కాబట్టి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే విష్ణువు ఒక అందమైనటువంటి అమ్మాయి వేషం వేసుకొని వాని ఉద్యానవనంలో తిరుగుతుంటాడు. ఇప్పుడు రాక్షసులకు మహా తపశక్తి సంపన్నులు, మహా గొప్పవాళ్ళు, ఎంతో తపస్సు చేసిన అన్ని దుర్మార్గాలే చేయడం కాక ఇంకోటి, స్త్రీని చూడంగానే విపరీతమైన వ్యామోహంలో పడిపోతారు రాక్షసులు. దేవతలు మనుష్యులు వాళ్ళ దగ్గర కొంత నిగ్రహ శక్తి ఉంటుంది, కానీ రాక్షసుల దగ్గర ఉండదు. ఇప్పటికి కూడా రాక్షస స్వభావం గలవాళ్ళే స్త్రీల వెంటబడి మానభంగాలు చేయడం ఇవన్నీ చేస్తుంటారు. ఆ రాక్షస స్వభావం తప్ప మానవత్వం కాదు, దైవత్వం కాదు. అయితే వాడు ఈమె వెంటబట్టగానే అతన్ని ఇక కేవలం అందుక పర్పలనే వచ్చింది కాబట్టి ఆమె ఇక వాడిని ఆడిచుడు పెడుతుంది. ఆడిచి మధువిస్తుంటుంది. ఆ మధు ఇచ్చి బాగా తాగి వాడు పడిపోతాడు. పడిపోగానే అంత పడిపోయినటువంటి వాడిని చాలా చక్రాయుధాలతో దాని తోటి ముక్కలు చేసేస్తాడు, చంపేస్తాడు. శివుడు నేను నీకు బానిస సేవ చేస్తా అనగానే, నీకు నాకు భేదం ఉన్నదయ్యా, నువ్వు నాకు సేవ చేయడం ఏమిటి, నాకు అవసరం లేదనంటే, లేదు ఎట్లా లేదు తప్పకుండా చేయాలంటే, సరే వచ్చే జన్మ లోపల నేను శ్రీరామచంద్రుని అయి పుడతా, నీవు హనుమంతుడి వై పుట్టి నాకు సేవ చేయి అని అంటాడు. అయితే ఇప్పుడు ఈ హనుమంతుడు పాత్ర ఏమిటి అని అంటే మనకిచ్చే సందేశము సేవాభావమే ముఖ్యం. ఆయన సేవ లోపల విపరీతమైనటువంటి రాముడి సేవ అని అంటే ఆయన పేరు కూడా నా పేరు ఆంజనేయుడు అని చెప్పుకోలే. అక్కడ రాక్షస లోకంలో లంకలోకి పోయినా కూడా నువ్వు ఎవరవయ్యా అంటే దాసోహం కోసలేంద్రస్య అని అన్నాడు. నేను ఆ కోసలేంద్రుడైనటువంటి రామచంద్రుడి యొక్క బంటును అన్నాడు, కానీ నేను ఆంజనేయుని వాయుకుమారుణ్ణి కేసరి కుమారుణ్ణి అని చెప్పాను లేదు. దానివలన ఏమిటంటే ఎంత గొప్ప సేవాభావము అనేటువంటిది ఉన్నది ఆంజనేయుల్లో. ఆ సేవాభావంతో మోక్షం కూడా సిద్ధిస్తుందని మన యొక్క పురాణాలన్నీ చెప్తాయి. మోక్షం సిద్ధించేటందుకు కొరకు 9 రకాల భక్తులు ఉంటాయి. శ్రవణం, కీర్తనం, వందనం, పాదసేవనం, స్మరణం, తర్వాత ఆత్మనివేదనం, సఖ్యం, సేవ ఇవన్నీ ఉంటాయన్నమాట. దాంట్లో ఒక సేవ ఒకటి. ఈ సేవాభావంతో మోక్షాన్ని పొందవచ్చు. ఇప్పుడు మనం ఒక భగవంతుడి కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, పెద్ద యజ్ఞమో యాగమో ఏదో ఉత్సవమో బ్రహ్మోత్సవం ఏదో జరుగుతుంది అనుకోండి. జరిగినప్పుడు ఆ కార్యక్రమం చేసేటువంటి శక్తి మనకు లేనప్పుడు అక్కడికి వెళ్ళి సేవ చేసినా కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. మనం సేవ చేసేటువంటి శక్తి లేకున్నా అక్కడ పోయి సేవించుకున్నా సరే, ఒకవేళ అక్కడ ఆ దర్శనం చేసుకున్నా సరే ఆ భగవంతు అనుగ్రహాన్ని పొందవచ్చు. అయితే ఆ విధంగా భగవత్ కార్యక్రమాలకు విఘ్నం కలగకుండా ఉంటే చాలు, భగవంతుని సంబంధంగా మనం అన్ని చేసినట్టే లెక్క. అయితే సేవాభావాన్ని మనకు చాలా అనుగ్రహిస్తున్నాడు ఆంజనేయ స్వామి. సేవాభావం వలన ప్రయోజనం ఏమిటంటే, సేవ అంటే ఏమిటి? ఇతరులకు చేయబడేటువంటి సహాయం కాదు, అది సేవనే. సేవ వలన మనకే లాభం కానీ ఎదుటోళ్ళకి ఏం లాభం లేదు. ఉపనిషత్తులు ఏం చెప్పినాయి? త్యాగేనైకేనామృతత్వమానశు. సేవ వలన ఏం కలుగుతుంది అని అంటే త్యాగం కలుగుతుంది, త్యాగబుద్ధి. ఇప్పుడు సేవ చేసుకోవడం మొదలు ఇతరులకు చేసే ముందు నీది నువ్వు సేవ చేసడం నేర్చుకో అని అంటాడు ఆంజనేయ స్వామి. అంటే సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి. మొదలు మనం సెల్ఫ్ సర్వీస్ చేసుకుంటే మనకి ఏం లాభం అవుతుంది అని అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, మన మీద మనకు నమ్మకం కలుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఏం చేస్తాం? సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తాం, ఇతరులకు కూడా సేవ చేయగలుగుతాం. మనం సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తే ఏం లాభం అవుతుంది? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందుతాం. అంతే, మనందరూ మనం తృప్తిని పొందుతాం. మన జీవితంలో సంతృప్తిగా బతకడం కంటే ఇంకేమున్నది? సంతృప్తే మోక్షం, ఇంకేం లేదు. సంతృప్తే మోక్షం, సంతృప్తిగా పొందగలుగుతాం. కానీ ఈ రోజులలో ఏమైపోతుంది? కలియుగం సెల్ఫ్ సర్వీస్ లేదు, ఎవడో చేసి పెడితేనే తిందామన్నట్టే ఉన్నది. తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు, ఇతరులు చెప్పిన మాట మీదనే ఆధారపడుతున్నారు. కానీ తనకు తోచి నా వ్యక్తిత్వం నాది, నాకు తోచినట్టు నేను చేస్తాను ఎవడు అనుకోవడం లేదు. దానివల్ల సెల్ఫ్ సాక్రిఫైస్ లేదు, ఇతరులకు సేవ చేస్తానే భావం కూడా లేదు. దాంతో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు. మరి ఏమున్నది? సెల్ఫిష్నెస్ ఉన్నది, అంతా స్వార్థం ఉన్నది. ఆ రకంగా స్వార్థము నుండి మనలను బయటికి తీసి సేవాభావము, నేను ఎట్లా చేసినో మీరెట్లా చేయండి అయ్యా అని చెప్పి సేవాభావాన్ని మనకందరికీ కూడా నేర్పినటువంటి మహోన్నతమైనటువంటి పాత్ర రామాయణంలో ఆంజనేయ స్వామి తప్ప ఇంకేమీ లేదు.
ఆయన సేవాభావంతో ఒక సేవతోటి ఎందరో ఇప్పుడు ఏం చేస్తున్నారు, అందరూ పెద్దగా అవుతున్నారు, పిల్లలు పుట్టినరు, పెద్దగా అవుతున్నారు, ఎడ్యుకేషన్ నేర్చుకున్నారు, పెళ్లి కాగానే ఇద్దరం భార్యాభర్తలు బయటికి పోతున్నారు, తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తున్నారు. అంత కష్టపడి సంపాదించినటువంటి తల్లిదండ్రులను ఇవాళ తినడానికి తిండి లేక నిలవడానికి ఇల్లు లేకుండా కూడా ఇంట్లో నుంచి ఎలగొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మహానుభావులు. డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఆ యొక్క వృద్ధాశ్రమంలో పడేస్తారు. ఆ వృద్ధాశ్రమంలో పడేస్తే వాడి బతుకులు వాడు బతకాలి. మరి ఎన్ని రోజులు సేవ చేసినది మర్చిపోతున్నారు. ఎంత నైత్యానికి, ఎంత నీచత్వానికి మనము నీచత్వ మార్గంలో ప్రయాణిస్తున్నాము అనేటువంటిది మనలను మనం ఒకసారి సెల్ఫ్గా ఆలోచించుకున్నట్టుంటే, ఆత్మవిమర్శ చేసుకున్నట్టుంటే మనం ఏ దారిలో పోతున్నాము అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అర్థమైనంత అటువంటిది ఒక్కసారి మనం ఆంజనేయ స్వామిని మనసులో జ్ఞాపకం చేసుకున్నట్టుంటే ఆయన చేసినటువంటి, ఆయన ఏదో మనకు వరాలు ఇస్తాడు, లేకుంటే ఆయన కోరికలు తీరుస్తాడు, లేకుంటే ఆయన నేను గొంతెమ్మ కోరికలు పెట్టుకొని లిస్టు రాసుకొని ఆంజనేయ స్వామి దగ్గర పోతే అవన్నీ తీరుస్తాం. మన జీతగాడ తీర్చేటందుకు ఎందుకు తీరవాలి ఆయన మనకు ఈ కోరికలని? నీ కర్మ ప్రకారము, అనంత జన్మల యొక్క కర్మ ప్రకారము ఏ మంచి చెడు అనేటువంటి పనులు చేసినవో వాటి ఫలితాలనే నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఆయన ఎందుకు తీరుస్తాడు కోరికలు? ఆయన ఆసరా చేసుకొని ఇంకా నువ్వు కోరికలను పెంచుకుంటూ దుర్మార్గాలు చేస్తున్నావు అంతే. తెస్తున్నావు, ఏం చేస్తున్నావు? పూలమాల వేస్తున్నావు, వడమాల వేస్తున్నావు, ఆకుతోటి ఇది చేస్తున్నావు. ఆయనకు అవసరం అవి? నీవు మంచిగా నడుచుకుంటే అవన్నీ వేసినట్టే ఆయనకు లెక్క. ఆంజనేయ స్వామి యొక్క ఆంతర్యం ఏమిటంటే మీరు సేవాభావంతో మెలగండి. నాకు అవి ఇవి కిరీటాలు తెచ్చిపెట్టుడు, గుళ్ళు కట్టుడు, గోపురాలు కట్టుడు ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇవన్నీ నేను కనపడ్డప్పుడల్లా మీకు వరాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా. కానీ నన్ను ఆదర్శంగా తీసుకొని మీరు బ్రతకడం నేర్చుకోవాలి, అది నాకు కావాలి అని అంటాడు ఆంజనేయ స్వామి. ఆయన ఆదర్శంగా తీసుకొని బతకాలి అని అంటే మనం సేవాభావంతో ఉండాలి. ఇది ఆయన యొక్క సమాజానికి ఇచ్చేటువంటి ఒక మహోన్నతమైనటువంటి సందేశము, సేవ. ఇది అదేవిధంగా గురువు గారు ఆంజనేయ స్వామిని చిరంజీవి అంటారు. అంటే ఆయన ఇంకా బ్రతికే ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? ఆయన ఆంజనేయ స్వామి చిరంజీవి. చిరంజీవి అని అంటే అర్థం ఏమిటి? ఇప్పటికి కూడా బ్రతికే ఉన్నాడు అనే. భౌతికంగా మనము పురాణాల ప్రకారం ఆలోచిస్తే ఇప్పటికి కూడా హిమాలయాలలో తపస్సు చేస్తూ బ్రతికున్నాడు అని చెప్పి చెబుతారు. ఇది ఎంతవరకు సమంజసము? ఒకవేళ హేతుపూర్వకంగా ఆలోచించినా, సైంటిఫిక్గా ఆలోచించినా ఒక మనిషి ఎన్ని వేల సంవత్సరాలైనా బ్రతకగలుగుతాడా అనేటువంటి ప్రశ్న మనకు రావచ్చు. చిరంజీవి ఆయన ఉన్నాడు ఇప్పటికీ. ఎట్లా అంటే తప్పకుండా బ్రతకగలుగుతాడు. మనం కూడా బ్రతకొచ్చు, ఆయనే కాదు. ఎట్లా బ్రతకొచ్చు అని అంటే ఇప్పుడు యోగా అనేటువంటిది మనం చేసేటువంటి వాళ్ళం ఏవైతే ఉన్నామో వాళ్ళకు తెలిసి ఉంటుంది. బ్రహ్మదేవుడు మనకు సృష్టి జన్మనిచ్చి పంపేటప్పుడు మనకు ఆయుష్యం ఎన్ని సంవత్సరాలని ఇవ్వడు. ఎన్ని సంవత్సరాలని ఇస్తాడు? మన సంవత్సరాలు బ్రహ్మదేవుడి యొక్క కాలానికి సంబంధమే లేదు. మీరు చూసుకోండి, ఇప్పుడు మన భూమి మీదే 360 రోజులైతే ఒక సంవత్సరం అని మనం అనుకుంటున్నాం. అదే చంద్రుని దగ్గరికి వెళ్ళండి, 250 రోజులే అవుతాయి. 360 రోజులు ఏముండయి. అంటే ఇక్కడి చంద్రుడు మనకు దగ్గరలో ఉన్నటువంటి చంద్రుడికి మనకే ఇంత భేదం, కాలంలో ఇంత భేదం ఉన్నప్పుడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్తే ఇక కాలం సమస్య ఉన్నది. ఈ సంవత్సరాలు ఏం పని చేస్తాయి అక్కడ? అసలు ఏమీ పనిచేయాయి అక్కడ. ఈ సంవత్సరాలతోటే సంబంధం లేదు. ఈ దినము, వారం, నక్షత్రం ఇవన్నీ ఏమీ పనిచేయాయి. అయితే అక్కడ ఏమవుతుంది అంటే బ్రహ్మదేవుడు మనకు ఆయుష్యం సంవత్సరాలలో ఇచ్చి పంపడు. బ్రహ్మదేవుడు శ్వాసలు ఇచ్చి పంపుతాడు మనకు. ఇన్ని కోట్ల శ్వాసలు పిలిచి నువ్వు మరణించు అని చెప్తాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? ఇన్ని కోట్ల శ్వాసలు మీకు ఒక 50 లక్షల కోట్లు పీల్చి మరణించు అని చెప్పేశాడు నీ కర్మ సిద్ధాంతం ప్రకారం. అయితే అక్కడ మనం రోజుకి ఎన్ని శ్వాసలు పీలుస్తాం? 21,600 పీలుస్తాం మనం. అంతకంటే ఎక్కువ విలువం, తక్కువ విలువం. 21,600 ప్రకారము వెళ్తూ అన్ని రోజులు అన్ని కోట్లు అయిపోగానే శ్వాస దాలిస్తుంది, శ్వాస ఆగిపోతుంది. శ్వాస ఆగిపోయిందంటే మరణం అయిపోతుంది. అయితే మనం ఇంకా ఎక్కువ బతకాలి అని అంటే ఏం చేయాలి? 21,600కు మన యోగాభ్యాసంతో సపోజ్ 21,600 కదా,
20,000 పీల్చాం అనుకోండి, యోగాభ్యాసంతో 20,000 పీల్చాం మన ప్రాక్టీస్లో. 1,600 శ్వాసలు మిగిలినాయా మనకు? ఆ మిగిలిన శ్వాసలు అన్నీ లెక్క కట్టేస్తే మనకు 10-20 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది, ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఉంటుంది మనకు. సరే, ఒకడు బాగా తాగుతాడు, తింటాడు, అది చేసేవాడు అని అంటుంటాడు. రోజు 21,600 బదులు 30,000 పిలిచిండు అనుకోండి. పిలిస్తే వానికి ఎంత ఆయుష్యం తగ్గుతుంది? 600 శ్వాసలు, 21,600 400 శ్వాసలు తగ్గిపోతాయి. తగ్గిపోతే 400 ఇట్లా తగ్గిపోతుంటే 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు తక్కువకి మరణిస్తారు. మరి తాగుబోతులు తొందరగా ఎందుకు మరణిస్తారంటే వాని శ్వాసలు పొడగొట్టుకుంటూ మరణించండి, అంతే, ఏం లేదక. అయితే ఆ విధంగా యోగులు మనము ఒక్కొక్క యోగాభ్యాసంలో మనము పురాణాలు చెప్పినటువంటి విషయాలు తీసుకుంటే, ఇప్పుడు ధ్రువుడు ఉన్నాడు అనుకోండి, ఆ ధ్రువుడు కూడా ధ్రువ నక్షత్రం లోపల ఇప్పటికి ఉన్నాడు, నక్షత్ర రూపంలో. వాడు తపస్సు ఎట్లా చేసాడు అంటే, ఒక నెల పండ్లు తిన్నాడు, ఒక నెల ఆకులు తిన్నాడు, ఒక నెల మంచినీళ్ళే తాగాడు, ఒక నెల నీళ్లు కూడా బంద్ చేసిండు, గాలి మాత్రం పీల్చుకోండు, ఒక నెల అయినాక గాలి పీల్చుడు కూడా మానుకున్నాడు. ఇవి తినడం వలన ఎంత తక్కువ కాలము చూపిండో, గాలి లేకుండా గాలి పీల్చడం మానేసి యోగాభ్యాసం లోపల గాలిని బంధించి అంతకంటే ఎక్కువ కాలం కూడా ఉండగలిగాడు. అయితే ఈ విధంగా మహాయోగయోగీశ్వరుడైనటువంటి ఆ యొక్క శివుని యొక్క అవతారమే ఆంజనేయ స్వామి. కాబట్టి ఆయన యొక్క అవతారమే కాదు, అశ్వత్థామ, మార్కండేయుడు వీళ్ళంతా కూడా ఉన్నారు, వ్యాస మహర్షి వీళ్ళందరూ ఉన్నారు, చిరంజీవులు 5గురు. అందులో ఆంజనేయ స్వామి ఒకడు. అయితే ఆయన హిమాలయాలలో ఉంటాడు. మీరు హిమాలయాలకు పోయి ఆ అరణ్యాలలో ఒక వారం రోజులు మనం ఉంటే చాలు. నేను ఉండి నివసించి వచ్చిన అక్కడ మనకు ఆహారం అవసరం ఉండదు. నేను మానస సరోవరం అనే జాతర వినడు 12 రోజులు నీళ్లు తాగలే, అన్నం తినలే. నాకు ఏం శక్తి తగ్గలేదు, పెరగలేదు, ఉన్న శక్తి అట్లే ఉన్నది. ఎందుకంటే అక్కడి గాలి అటువంటిది, స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువు. ఆ గాలి వెలిస్తే చాలు కడుపు నిండిపోతుంది, మనకు మంచినీళ్ళు కూడా అవసరం ఉంటాయి. ఆ విధంగా హిమాలయాలలో ఉన్నటువంటి గాలిని మనం పీల్వడం ద్వారానే మనకు నీళ్లు అవసరం లేకుండా అయిపోతుంది. ఇంకా అక్కడ యోగాభ్యాసం చేస్తూ గాలిని బంధించినట్టుంటే ఎన్ని రోజులైన కల్పాంతం వరకు కూడా అందులో బ్రతికే అవకాశం ఉన్నది. ఒక యోగి పరిపూర్ణమైనటువంటి యోగాభ్యాసం చేసినటువంటి సమాధి స్థితి లోపలికి వెళ్ళిపోయిన ఒక యోగిని అడిగితే ఈ విషయాలు మనకు చక్కగా చెప్తాడు. ఆ రమణ మహర్షి చెప్పిండు, తర్వాత సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిండ్రు. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు కొన్ని వేల సంవత్సరాలు కూడా దాంట్లో గంగానదిలో ఇసుకలో పడి ఉన్నాడు. ఆయన వాడు ఎవడో మళ్ళీ తవ్వితే అందులో నుంచి వెళ్ళిండు పాపం. ఎట్లా బతికి నేను రోజులు యోగం, గాలిని బంధించేసిండు. శరీరం అట్లే ఉంటుంది, మళ్ళీ గాలిని బంధించినా కూడా శరీరం లోపలి యొక్క బుద్ధి, మనస్సు ఇవన్నీ పనిచేస్తుంటాయి. అయితే ఆ సందర్భం లోపల ఆంజనేయ స్వామి చిరంజీవి. ఎట్లా చిరంజీవి కాగలిగినంటే ఆయన గాలితో అవసరం లేదు. గాలితో అవసరం లేకుండా ఎన్ని రోజులైనా బ్రతకొచ్చు. మరణం అనంటే గాలి లేకపోవడమే. గాలి అంటే పీల్చే గాలి పీల్వకుండా అయిపోవడం మరణం కింద లెక్క కడుతున్నాం. పీల్చే గాలిని పీల్వకుండా మనము ఉండగలిగేటువంటి శక్తిని మనం సాధన చేసినట్టుంటే 1000 కోట్ల సంవత్సరాలు కూడా మనం కూడా చిరంజీవిగా ఉండొచ్చు. అట్లాగే హనుమంతుడు కూడా ఆ యొక్క సాధన లోపల సాక్షాత్తు పరమశివుని యొక్క అవతారం కాబట్టి ఆయన అట్లా చేయగలిగిండు, చిరంజీవిగా ఉన్నాడు. అదేవిధంగా గురువు గారు, అసలు హనుమత్ జయంతి యొక్క విశిష్టత ఏమిటి? హనుమత్ జయంతి అని అంటే ఇప్పుడు మనము హనుమంతుడు ఈ విధంగా పుట్టిండు అనుకోండి. వాస్తవంగా హనుమత్ జయంతి వైశాఖ బహుళ దశమి రోజు పుట్టిండు ఆయన. శనివారం పూర్వాభాద్ర నక్షత్రం లోపల పుట్టిండు ఆయన. అయితే ఎప్పుడు? వైశాఖ మాసం లోపల. కానీ మనం ఇప్పుడు చేసుకుంటున్నాం, ఇవాళ చేసుకుంటాం, మనం అప్పుడు కూడా చేసుకుంటాం, మళ్ళీ 2 సార్లు చేసుకుంటారు మన వాళ్ళు. అంటే ఇప్పుడు ఎందుకు చేసుకుంటున్నాం అంటే ఇది హనుమత్ జయంతి కాదు, వాస్తవంగా ఇది హనుమత్ విజయం. హనుమంతుడు సాధించినటువంటి విజయాలకన్నింటికి కూడా నాంది ప్రస్తావన ఈరోజు ప్రారంభమైంది. ఇంకోటి, మనవాళ్ళు హనుమత్ దీక్ష అనేటువంటిది కూడా పెట్టిండ్రు.
ఆ హనుమ దీక్ష కూడా ఈ రోజు నుంచే ప్రారంభం చేస్తారు. ఎప్పుడు ముగుస్తుంది 40వ రోజు అంటే మళ్ళీ వైశాఖ బహుళ దశమి నాదే హనుమంతుడు పుట్టినరోజే ఆ 40 రోజులు అవుతాయి. ఇప్పటి నుంచి లెక్క పెట్టండి, అప్పటికి పున్నమ నుండి వైశాఖ బహుళ దశమికి సరిగ్గా 40 రోజులు అవుతాయి. ఆ రోజు విరమిస్తారు పుట్టినరోజు. పుట్టడానికి ముందు వీళ్ళు దీక్ష ఉంటారు. ఎందుకు అనంటే ఒక మహానుభావుడు, ఒక ఉత్కృష్టమైనటువంటి పురుషుడు, ఒక మనస్సుతో సమానమైనటువంటి శక్తి గలవాడు, సర్వవ్యాపకుడు, చిరంజీవి, మళ్ళీ అనేకమైనటువంటి తర్క వ్యాకరణ పాండితీ మహిమలు గలవాడు, తలుచుకుంటేనే మనకు ప్రత్యక్షమయ్యేటువంటి మన దర్శనమిచ్చేటువంటి ఒక మహానుభావుడు ఇక్కడి నుండి 40వ రోజు పుట్టబోతున్నాడు. కాబట్టి ఇప్పటి నుండి మనం దీక్షతో ఉందాము. ఆ మహానుభావుని దర్శనం మొదలు మన దీక్షతో ఉన్నటువంటి భక్తులకు మొదలు ఇస్తాడు. కాబట్టి ఇవాళ దీక్ష ప్రారంభం. అసలు దీక్షేశ్వరుడు ఉద్దేశం ఏమిటి అంటే ఆ మహానుభావుడు పుడుతున్నాడు కాబట్టి ఆ మహానుభావుడు ఎట్లాంటి వాడు? బ్రహ్మచారి. ఆయన అట్లాంటి వాడు కాబట్టి మనం కూడా ఈ 40 రోజులు బ్రహ్మచార్యం పాటించాలి. నేల మీద పడుకోవాలి, పరుపు ఎరుపు అట్లాంటివి వాడకూడదు, ఒకే పూట భోజనం చేయాలి, తనది తానే వండుకోవాలి. భార్య కానీ తల్లి కానీ వాళ్ళు ఎవరు వండి పెట్టకూడదు, వాళ్ళది వాళ్ళే వండుకోవాలి. సన్నీటి స్నానం చేయాలి, ఉదయం స్నానం, సాయంత్రం. మరి ఇలాంటి నియమనిష్టలతో కూడుకున్నటువంటి హనుమంతుడిని దర్శనం కొరకు, ఆయన అనుగ్రహాన్ని సంపాదించడం కొరకు చేసేటువంటి దీక్ష ఈరోజు ప్రారంభం. ఈరోజు నుండి వైశాఖ బహుళ దశమి నాడు ఆయన యొక్క జననం అవుతుంది. కాబట్టి ఆ రోజు వరకు మనం చేస్తే హనుమద్ అనుగ్రహం మనకు కలుగుతుంది. వాస్తవంగా హనుమత్ జయంతి మాత్రం ఆ రోజు అవుతుంది. ఈరోజు హనుమద్ విజయం, హనుమంతుడు చేసేటువంటి విజయాలన్నీ ప్రారంభం అయినాయి అన్నమాట. హనుమత్ జయంతి నాడు పాటించవలసిన నియమాలు ఏంటి? ఇంతవరకు నేను చెప్పాను కదా, హనుమత్ జయంతి రోజు, జయంతి రోజే కాదు, ఆ జయంతి కంటే ముందు 40 రోజుల నుండే ఏకభుక్తం అంటే ఒక పూట భోజనం చేయడము, తర్వాత కింద పడుకోవడము, బ్రహ్మచర్యం పాటించడము, తర్వాత సాయంత్రం ఉపవాసం ఉండడము, భజనలు, కీర్తనలు, రామనామ సంకీర్తనము ఇవన్నీ చేసుకోవడము, నిరంతరం భగవద్భక్తి కలిగి ఉండి ఆంజనేయ స్వామి శ్రీరాముడి పోయినటువంటి భక్తిని కలిగి ఉండాల్సినవే హనుమత్ జయంతి రోజు మనం చేయాల్సినటువంటి నియమాలు. సో అదేవిధంగా హనుమంతుడికి ఆకులతో పూజ చేయాలి అంటారు, అందున తమలపాకులతోనే పూజ చేయాలి అంటారు. దాని యొక్క విశిష్టత ఏంటి అసలు? తమలపాకు ఎట్లాంటిది అంటే ఒక సమస్తమైనటువంటి ఆకుల కంటే తమలపాకులో అనేకమైన ఔషధాలు ఉంటాయి. మీరు చూడండి, జ్వరం వచ్చినా, రోగం వచ్చినా, అజ్జి వచ్చినా, ఇది వచ్చినా ఉత్త తమలపాకు దాంట్లో సున్నం, కాచు ఇవన్నీ పెట్టుడు, జరదాలు, గుటకాలు లేకుండా అవో ఏవో పూసుడు ఇవన్నీ ఉండొద్దు. కేవలం తమలపాకు తెచ్చుకోవాలి, ఉత్తగా నమలేసేయాలి. నమలేసినట్టుంటే అపారమైనటువంటి ఔషధాలు మనలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని తగ్గింపజేస్తుంది. అది రోగజనిత శక్తిని తగ్గింపజేస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది తమలపాకు. ఆ తమలపాకుతోటి ఎందుకు పూజ చేయాలి అంటే, ఆ తమలపాకులు హనుమంతుడికి వేసినాక అవి మనము వాడుకోవాలి. పెట మీద వారేయొద్దు. పెట మీద వారేస్తే చాలా ఘోరం. ఆ పువ్వులు ఎట్లా ఏడుస్తాయో, మమ్మల్ని దేవుడికి తీసుకుపోయి అక్కడ పెట్టి ఎంత ఘోరంగా మమ్మల్ని నీచంగా చూస్తారో తమలపాకులు కూడా అట్లా ఏడుస్తాయి. వాటిని మనం తినాలి. తిన్నట్టుంటే చాలా ఉపయోగం. ఎందుకంటే భగవంతుడు పత్రం పుష్పం ఫలం తోయం అన్నాడు. హనుమంతుడు కూడా భగవంతుడితో సమానం. ఏమన్నా నాకు అవి తీసుకురా, ఇవి తీసుకురా, ఇవి పెట్టు, ఇవే ఏంది, నాకు చిన్న ఆకుతోటి పూజ చేసినా చాలు, పుష్పంతో పూజ చేసినా చాలు, ఒక పండుతోటి చేసినా చాలు అని చెప్పి ఈ విధంగా అన్నాడు ఆయన. ఆ ఆకులలో తమలపాకు చాలా శ్రేష్టమైనది. తమలపాకు దేంతో సమానం? తులసి ఆకుతోటి కూడా సమానం. తర్వాత మారేడు ఆకుతోటి సమానం. శివుడినేమో మారేడు ఆకుతోటి పూజ చేస్తాం, శ్రీకృష్ణస్వామి నారాయణుడినేమో తులసి ఆకుతోటి పూజ చేస్తాం. అట్లాగే హనుమంతుడు ఈ తమలపాకం. ఎందుకనంటే ఆయనకి ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. కిరీటాలు, వనమాలలు అవి ఇవి ఏం అవసరం లేదు. ఒక్క అయ్యా నా దగ్గర ఏం లేవు, నేను పేదవాడిని, నాకేమి నీకు ఇచ్చుకోవడానికి నా దగ్గర శక్తి లేదు అని చెప్పి ఒక తమలపాకు తెచ్చి అక్కడ ముందర పెట్టి దండం పెడితే ఆయన చాలా సంతోషిస్తాడట. ఎట్లయితే కృష్ణస్వామి యొక్క తులసి దళానికి ఎట్లా లొంగిపోతాడో, రుక్మిణీమాతకు లొంగిపోయింది కదా, అట్లా త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. శివుడు ఎట్లయితే ఒక్క బిల్వ దళానికి లొంగిపోతాడో
అట్లాగే హనుమంతుడు ఒక తమలపాకు మనకు అనుగ్రహించేటువంటి పరిస్థితికి వస్తాడనమాట ఆయన. అందుకని తమలపాకులు అంటే ఆయనకు చాలా ఇష్టము అని. అవి కూడా కోతులు కూడా ఎక్కువగా తమలపాకులు అవి ఇవి బాగా తినేస్తుంటాయి. అందుకొరకు ఆ తమలపాకుతోటి పూజ చేయాలి అని చెప్పి ఉద్దేశం అనమాట. అదేవిధంగా పిండి వంటలు అన్ని రకాలు ఉండగా కేవలం వడమాలనే ఎందుకు ధరిస్తారు? వడ అంటే అది మినపప్పుతో తయారవుతుంది. అన్నిట్లలో అన్ని పిండ్ల కంటే మనకు బలమైనటువంటి పిండి వంట మినపప్పుతో తయారైంది. మీరు ఇడ్లీలు చూడండి, అందులో మినపప్పు కలుస్తుంది. తర్వాత దోశలు చూడండి, అందులో మినపప్పు కలుస్తుంది. ఇక వడలు అంటే కంప్లీట్ మినపప్పు, ఇంకోటి ఇక వరిపిండి అవి అందులో మిక్సే ఉండదు. అందుకొరకు బలవర్ధకమైనటువంటి పదార్థముతోటి స్వామికి ఆరగింపు చేసి మళ్ళీ అవి మనమే తింటాం కాబట్టి ఆయన తింటాడు. ఆయనకి ఇష్టము అనేది ఏం లేదు, మన ఇష్టం. అవి మనకి ఇష్టం ఉన్నాయని, దేవుడికి ఇష్టం ఉన్నాయని చెప్పుకుంటున్నాం మనం, అంతే. మనం తినడం కొరకు. భగవంతుడికి ఫలాంది ఇష్టము ఫలాంది ఇష్టం లేదు అని చెప్పడము పూజారులు వాళ్ళు వీళ్ళు మనల్ని మోసం చేయడమే. ఆయనకి ఏది ఇష్టం ఉండదు, అన్నీ ఇష్టమే ఉంటాయి. ఫలాంది ఇష్టము అని చెప్పి ఆ పుష్పాలు కూడా ఆయన తెచ్చి పెట్టమని అంటాడు. మనం బలిమీటి తీసుకొని పెట్టి ఇది చేస్తుంటాం. అయితే మనకిష్టమున్న పిండి వంటలు అక్కడ పెడతాం. మినప వడలే ఎందుకు పెడుతున్నాము అంటే మినప వడలు చాలా బలాన్ని ఇస్తాయి మనకు. అయితే ప్రతి మంగళవారము మినప వడలతోటి పూజ చేసి అవన్నీ మనమే తింటాం కాబట్టి మినిమం మన లోపలి శక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉన్నది. ఆ హనుమంతుడు ఇష్టపడతాడు ఇది ఇష్టపడతాడు అని అంటే ఇంకోటి ఇష్టపడడు అని అర్థం అన్న. ఆయనకి ఇష్టం లేనటువంటి వస్తువు ప్రపంచంలో ఉన్నది భగవతత్వానికి. ఆయన ఇష్టపడేటువంటి ఫలాందే ఇష్టపడతాడు అని చెప్పడానికి ఏం వీలుండదు. ఎందుకంటే భగవంతుడు అందరికీ సమానుడు, అన్ని రకాలుగా అన్నిట్లలో ఉన్నాడు. చిరంజీవత్వము అని అంటే ఎప్పటికీ ఉండేవాడు ఆయన. సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, అంతటా ఉన్నాడు. ఇప్పుడు తలుచుకుంటే మనకు హనుమంతుడు కనపడతాడు. ఎక్కడున్నాడు? మన మనసులోనే ఉన్నాడు. అంటే భగవంతుడు ఎక్కడో లేడు, ఎక్కడో అక్కడ ఇక్కడ 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 ఉన్నాడు అని మనం అనుకుంటాం. అక్కడ లేడు, ఇక్కడ లేడు. ఏ దేవాలయంలో అక్కడ విగ్రహాలలో అక్కడ ఎక్కడ లేదు. మొదలు మన మనస్సులో ఉన్నాడు. మన మనస్సు లోపల ఉన్నటువంటి భగవత్ స్వరూపాన్ని ఎక్కడ మనం చూస్తున్నామో ఆ విగ్రహంలో ప్రొజెక్ట్ చేస్తున్నాం. ప్రొజెక్ట్ చేసి దాని ద్వారానే మళ్ళీ మనమే అనుభవిస్తున్నాం దాన్ని. ఎందుకు అంటే ఒక ఉదాహరణ మీకు చెప్తాను. 6 నెలల ముందు టికెట్ తీసుకుంటాం. మనం తిరుపతి పోవాలని అనుకుంటాం, వెళుతుంటాం. వెళ్ళినాక 3 రోజులు లైన్లో నిలబడతాము. లైన్లో నిలబడాక ట్రైన్లో బాగా 1 గంట 2 గంటలు నడుస్తాము. పూర్తిగా దగ్గర దాకా పోయి తిరుపతి వెంకటేశ్వరం చూడాలి అని దగ్గర దాకా పోయినాక ఏం చేస్తాం? చూస్తాం. మనం చూడం, కళ్ళు మూసుకుంటాం. అక్కడ పోయి ఎందుకు కళ్ళు మూసుకుంటున్నాం? అక్కడ పోయి చూడాలి, వెంకటేశ్వర స్వామి చూడాలి అని పోతున్నాం కదా. మరి అక్కడ పోయి దగ్గర దాకా పోయి కళ్ళు మూసుకుంటున్నాం. దీని అర్థం ఏమిటి? భగవంతుడు అక్కడ లేడు. మన మనస్సులో ఉన్న వెంకటేశ్వర స్వామిని అక్కడ ప్రాజెక్ట్ చేసి మళ్ళీ మనస్సులోకి తెచ్చుకొనే మనం దర్శనం చేసుకుంటున్నాం. అంటే భగవంతుడు ఎక్కడు? మన అంతర్యామిగా ఉన్నాడు. అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను మనము దర్శనం చేసుకునేటువంటి విధానం ఒక విగ్రహం ముందరికి పోతేనే మనకు ఆ ఉద్దేశం కలుగుతుంది. కాబట్టి అక్కడికి పోయి మనం కళ్ళు మూసుకుంటాం. కళ్ళు తెరిచే వరకు ఎక్కడ ఉంటాం? ఆ లడ్డూల కౌంటర్లను, పులిహోర కౌంటర్లను పడి ఉంటాం. నూకి పడేస్తే అంటే అక్కడ హనుమంతుడికి ఫలాందే ఇష్టము అని చెప్పి, వెంకటేశ్వరికి ఫలాందే ఇష్టము అని చెప్పి అదేం లేదు. అవి మన భోజనం కొరకు, మన దేవుని కొరకు మనం సృష్టించుకునే కానీ ఆయన ఏం లేదు. ఏదైనా సరే వడమాల అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మినపవడలు ఎక్కువ అవి మీరు బాగా చూడండి. మేము చాలా పదార్థాలను పెట్టినాము. కురుక్షేత్రంలో మొన్న సుదర్శన హోమం చేస్తున్నాము. చేస్తుంటే ఒక పెద్ద కోతి వచ్చింది. ఇంత పెద్ద కోతి వచ్చింది. కోతి కొండంగా కాదు అది. అది నడుచుకుంటూ వస్తుంటే మాకే భయం అయింది. అందరం అక్కడ కూర్చొని సుదర్శన హోమం చేస్తున్నాం. హోమాలు అవన్నీ చేస్తుంటే అది వచ్చింది. సాక్షాత్ హనుమంతుడే వచ్చిండా అన్నట్టుగా ఉన్నది. ఎవ్వరిని ఏమనలేదు. అందరి మధ్య నుంచే తాక్కుంటే వచ్చింది. తాక్కుంటూ వచ్చి నేనేమో అక్కడ హోమకుండం దగ్గర కూర్చుండి ఆ స్వాహాలు ఇడుస్తున్నా. సుదర్శనునికి హోమకుండం దగ్గర దాకా వచ్చింది. దగ్గర దాకా వచ్చి అక్కడ పలహారాలన్నీ నైవేద్యం కొరకు పెట్టాం. అరటిపళ్ళు ఉన్నాయి, వడలు ఉన్నాయి, పరమాన్నం ఉన్నది, ఇడ్లీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడ దాకా వచ్చింది, ఏమీ లేదు.
ఒక అరటి పండును తీసుకున్నది, ఇప్పుకున్నది, మనం ఇప్పినట్టే తిన్నది, ఇప్పింది తిన్నది, ఇటు చూసింది, ఒక్కటే వడ తీసుకొని ఒకటే వడ అందులో నుంచి తిన్నది. తిని మంచిగా హోమకుండానే ఇట్లా ముట్టుకున్నది, వెళ్ళిపోయింది. మేము అందరం ఉండి ఏమిటి ఇది స్వామికి, ఆంజనేయ స్వామికి వడలు ఇస్తాం అని అనుకుంటున్నాం కదా, అందుకే ఆ వడ తిన్నదో ఏమో. అంటే కోతులకు వడలు ఎక్కువ ఇష్టం అనమాట. అందువరకు ఆంజనేయ స్వామి కూడా ఇస్తామని చెప్పి ఆ వడలను నైవేద్యం పెడుతుంటాం. గురువుగారు, అదేవిధంగా వాల్మీకి మహర్షి అనేక గ్రంథాలు రచించినప్పటికీ కూడా సుందరాకాండకు ఒక ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకు? సుందరాకాండకు వాల్మీకి మహర్షి ప్రాధాన్యం ఇవ్వలేదు, మనం ఇస్తున్నాం ప్రాధాన్యం. వాల్మీకి రామాయణం మొత్తానికి ప్రాధాన్యం ఇచ్చే రాసిండు. మనం ఎందుకు సుందరాకాండకు ప్రాధాన్యం ఇస్తున్నామంటే అక్కడ హనుమంతుడి యొక్క విషయం ఏదైతే ఉందో అది మొత్తం సుందరాకాండలే ఉన్న. హనుమద్ విజయం ఈరోజు, హనుమద్ విజయం ఈరోజు ఉంటే ఇవాళ సుందరాకాండ ప్రారంభమై అయినటువంటి రోజు అన్నమాట. అయితే ఆ హనుమంతుడు లంకకు వెళ్ళి అక్కడ విజయాలను సాధించినటువంటి వ్యవహారాలు చాలా ఉన్నాయి కాబట్టి సుందరాకాండకు ప్రాధాన్యం మనం ఇస్తున్నాం. ఎందుకంటే మనము హనుమంతుడి గురించినట్టు మనం ఎప్పుడు కూడా అంటే కోరికలు మనకు ఉండయని అనుకోండి, మీరు ఏ దేవుని ఏ గుడిని ప్రార్థించాల్సిన అవసరం లేదు, ఏ దేవుని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకు కోరికలు ఉన్నప్పుడే దేవుళ్ళ మీద మనం మనసు పోతుంది. అది కూడా పర్మనెంట్గా ఉంటుంది, ఆ దేవుడి మీద ఏముండదు, కోరిక తీర్చినంతసేపే ఉంటుంది. ఒక కోరిక తీరకుండా మళ్ళీ కొత్త దేవుడిని చూడరా అని అంటాం మనం. కొత్త దేవుడు, అందుకే కొత్త దేవుళ్ళు అన్నీ పుట్టుకొస్తున్నాయి. పూర్వకాలంలో కూడా నరసింహస్వామి ఒక్కడే ఉండే, నరసింహస్వామి తర్వాత వామనుడు మత్స్యావతారం మీద రాముడైండు, కృష్ణుడైండు. ఇక ఈ కలియుగం వచ్చేసరికి కోకలు శతాబ్దానికి ఒక దేవుడు మోపోయాడు. ప్రతి ఒక్క బాబా గడ్డాలు మీసాలు పెంచినోడు నేను దేవుడిని అని చెప్పుకుంటున్నాడు. అటువంటిప్పుడు దేవుడి మీదనే నమ్మకం లేనటువంటి పరిస్థితి ప్రయోజనాలు ఏర్పడాయన్నమాట. కాబట్టి సుందరాకాండ లోపల హనుమంతుని యొక్క విజయము మొత్తం కూడా ఈరోజు హనుమద్ విజయం ఈరోజే సుందరాకాండ మనం పారాయణం చేసినట్టుంటే వాళ్ళకు అనేకమైనటువంటి హనుమద్ అనుగ్రహం కలిగే కూడా అవకాశం ఉంటుంది. అయితే హనుమంతుడి యొక్క విషయం అంతా కూడా, విజయం అంతా కూడా సుందరాకాండలోనే ఉంటుంది. కాబట్టి ఆయన బయలుదేరింది మొదలు లంకలో అడుగుపెట్టింది, సీతమ్మను చూసింది, మరి సీతమ్మకు తన అంగుళీయకం ఇచ్చింది, రాముడి దగ్గర తెచ్చింది, మళ్ళీ ఆమె చూడమని తీసుకున్నది, మళ్ళీ వెళ్ళిపోయింది, రాక్షస సంహారం చేసింది, లంకను కాల్చింది. తర్వాత ఆ రాముడికి సీతమ్మ జాడ తెలుసుకొని పోయి ఇచ్చినటువంటి విషయం. అయితే అక్కడ హనుమంతుడు ఎంత మేధావి, ఎంత పండితుడు, ఎంత వేదాంతి అనేది తెలుసుకోవడానికి ఒక్కటే మనకు నిదర్శనం. సుందరాకాండలో రాముడు అంటాడు, ఏమయ్యా హనుమ, లంక ఎట్లున్నది అని అంటాడు. చూసొచ్చినావు కదా ఎట్లున్నది అని అంటాడు. ఆయన ఏమంటాడు హనుమంతుడు, వేదాశ అగ్నిహోత్రంశ రాక్షసానాం గృహే గృహే అని అంటాడు. అందరూ వాళ్ళు కోతులు, సుగ్రీవుడు, జాంబవంతుడు అందరూ కూడా అదిరిపోతారు ఆ మాటకు. ఏమంటే ప్రతి రాక్షసుని ఇంట్లో వేదాధ్యయనం జరుగుతుంది, ప్రతి రాక్షసుని ఇంట్లో అగ్నిహోత్రం జరుగుతుంది, హోమాలు కూడా జరుగుతాయి రోజు కూడా. అయితే రోజు అగ్నిహోత్రం జరుగుతుంది, రోజు వేదాధ్యయనం జరిగే ఇల్లుట్లో ఉన్నటువంటి మనుషులను జయించడం చాలా కష్టం. మరి మనం ఎంత కోతులముండి వానర మనుషులముండి ఆ యొక్క రాక్షసులను జయించగలుగుతామా అని చెప్పి అందరూ భయపడుతుంటారు. కానీ రాముడు మాత్రం భయపడలే. మళ్ళీ ఏమంట, ఆ తర్వాత చెప్పు మరి ఇంకా ఏం జరుగుతున్నది అని అంటాడు. అంటే హనుమంతుడు ఏమంటాడు, దయా సత్యంచ శౌచంచ రాక్షసానాం నవిద్యతే అని అంటాడు. వేదాలు చదువుతారు, యజ్ఞాలు చేస్తారు, కానీ వాళ్ళకి దయ అంటే ఏం తెలియదు, శౌచం అంటే శుచిత్వంగా ఉండడం అంటే కూడా ఏమీ తెలియదు. దయా శౌచంతో సత్యం మాట్లాడడం కూడా తెలియదు. రాముడు అనుకుంటాడు ఇక చాలు ఇంకేమున్నది మనకు, ఇవి లేకుంటే వాళ్ళని జయించడం. యజ్ఞయాగాదులు రాక్షసులు కూడా చేస్తారు యజ్ఞాలు, అందరు చేస్తున్నారు యజ్ఞాలు. ఇక్కడ ఈ రోజులలో రాజకీయ నాయకులు మన బ్రాహ్మణుల కంటే ఎక్కువ యజ్ఞాలు వాళ్ళే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? గెలవాలి, మళ్ళీ గెలవాలి, మళ్ళీ గెలవాలి, మళ్ళీ గెలవాలి, మళ్ళీ సంపాదించుకోవాలి, అంతే కదా, ఇంకేమున్నది. అది ఆ రాక్షసులు కూడా అప్పుడు చేసేవాళ్ళు, కానీ వాళ్ళ దగ్గర దయ ఉండదు, వీళ్ళు అంతే. శౌచం ఉండదు, శుచిత్వం అనేది ఉండదు, సత్యం అనేది ఉండదు. ఉదయం లేస్తేనే అబద్ధాలు, ఇంకేం లేవు.
మరి అటువంటప్పుడు వాళ్ళని జయించడం ఏం పర్వాలేదు అని అనుకుంటాడు రాముడు. అంటే ఆ యొక్క సుందరాకాండ లోపల లంకను పరిపూర్ణంగా ఒక్కొక్క విజయం సామాన్యమైంది కాదు. సురసను జయిస్తాడు, లంకిని జయిస్తాడు, చాలా పెద్ద పెద్ద రాక్షసులు, అక్షయ కుమారుడిని చంపుతాడు, ఎందరో రాక్షసులను చంపుతాడు. రామరావణ యుద్ధానికి సగం బలగం మైనస్ చేసి వస్తాడు అక్కడికి పోయి. అందుకొరకు సుందరాకాండకి రామాయణం మొత్తంలో ప్రాధాన్యము, హనుమంతుడి యొక్క పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం. మనం రామాయణము అనేటువంటిది గ్రంథము మన మనస్సు లోపలికి వచ్చింది అంటే రాముడి తర్వాత మనకు దర్శనమిచ్చేటోడు హనుమంతుడే. ఎందుకంటే లక్ష్మణుడు జ్ఞాపకం రాడు, సీతమ్మ కూడా జ్ఞాపకం రాదు, భరతశత్రుఘ్నుడు కూడా రాదు. రాముడి తర్వాత మనకు ఆంజనేయుడే జ్ఞాపకం వస్తాడు. ఇంకా లేదంటే హనుమత్ భక్తులకు మొదలు రామాయణం అనగానే హనుమంతుడే గుర్తుకొస్తాడు, తర్వాత రాముడు యాదికి వస్తాడు. అంత ప్రజాహృదయాలను, భక్తుల యొక్క హృదయాలను ఆకట్టుకున్నటువంటి మహత్తరమైనటువంటి శక్తి సంపన్నుడు, భక్త పరాధీనుడు, భక్తులను కోరికలు తీర్చేవాడు. ఆయన నమ్ముకుంటే ఎవ్వరికి కూడా అపాయం అనేటువంటిది ఉండదు, ప్రమాదం అనేటువంటిది ఉండదు. సంకటాలను ఆపేటువంటి వాడు హనుమంతుడు అనేటువంటి విషయాన్నంతా కూడా సుందరాకాండలో చెప్పడం జరిగింది. కాబట్టి సుందరాకాండకి అంతగానం ప్రాధాన్యం ఇస్తాం మనం. భక్తులకు మంచి ఫలితాలు కలగాలంటే హనుమత్ జయంతి నాడు పాటించవలసిన నియమాలు. హనుమత్ జయంతి నాడు పాటించవలసిన విషయాలు మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఏమిటంటే హనుమత్ జయంతి రోజు ఉదయమే లేవాలి, స్నానం చేయాలి, మంచి ఇల్లును శుభ్రం చేసుకోవాలి, ఆ యొక్క బ్రహ్మచర్యాన్ని పాటించాలి రోజు. తర్వాత కిందనే పడుకోవాలి. కావలసినటువంటి ఇప్పుడు వడలనంటే, తమలపాకులు అంటే ఇవన్నీ సమకూర్చుకొని హనుమంతుడికి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా మనం నైవేద్యానికి ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత మరి హనుమత్ జయంతి రోజు హనుమంతుడి గురించినటువంటి యొక్క భజనలు, కార్యక్రమాలు, రాముడి యొక్క కార్యక్రమాలు, రాముడి యొక్క భజనలు ఇవన్నీ చేస్తూ హాయిగా ఆ హనుమత్ జయంతిని గడిపినట్టుంటే మళ్ళీ సంవత్సరం వరకు కూడా హనుమంతుడు మన వింట కంట జంట వెంట ఉండి మనల్ని రక్షిస్తూ ఉంటాడు. గురువుగారు అడిగిన అన్ని ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానాలు అందించారు. ధన్యవాదములు. చూశారు కదా, హనుమత్ జయంతి సందర్భంగా సుమన్ టీవీ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.